ప్రకటన గ్రంథ వివరణలో భాగంగా ఈరోజు ఆదివారం ఆరాధన వర్తమానంలో మనం 9వ అధ్యాయం 13వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని నేర్చుకుందాం. నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు వాక్యాన్ని దేవుని యొక్క వాక్యాన్ని చూడండి. 13వ వచనం 6వ అధ్యాయం, క్షమించాలి 9వ అధ్యాయం 13వ వచనం నుండి 21వ వచనం. ఈ యొక్క భాగానికి అంశం ఏంటంటే 6వ దూత బోర ఊదినప్పుడు ఏం జరిగింది? ఏ దూత? 6వ దూత. 5 దూతలు బోరలు ఊదితే ఏం జరిగింది అనే విషయాన్ని మనం నేర్చుకున్నాము. అంటే 7 బోరలు, అంతకుముందు 4 ముద్రలు, 7 బోరలు, 5వ దూత బోర ఊదినప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు 6వ దూత. 6వ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బోర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పగా వింటిని. 6వ దూత బోర ఊదినప్పుడు ఏం జరిగిందంటే దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ము నుండి ఒక స్వరము చెప్పిందనమాట. సువర్ణ బలిపీఠము అంటే అక్కడ 8వ అధ్యాయంలో పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు, పరిశుద్ధులు ప్రార్థనలు చేశారు. వాళ్ళ ప్రార్థనలకు ఇప్పుడు ఏం జరుగుతుందంటే జవాబు. ఇక్కడ వినపడుతున్నటువంటి స్వరం ఎవరిదంటే యేసుక్రీస్తు ప్రభువు. ఇక్కడ ఈ బంధించబడినటువంటి దూతలు ఎవరయ్యా అంటే వీళ్ళు దురాత్మలు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబిస్తారు. దేవుని న్యాయం, దేవుని తీర్పు. క్రైస్తవులు హింసను అనుభవిస్తున్నారు. వారు న్యాయం కోసం దేవునికి మొరపెట్టుకుంటున్నారు. దేవునికి న్యాయం కోసం మొరపెడుతున్నప్పుడు దేవుడు త్వరగా న్యాయం తీర్చేవాడు. దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉంది? మరి అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి విధవరాలికి న్యాయం తీర్చినప్పుడు, మనం ఆరాధించే దేవుడు న్యాయవంతుడైనప్పుడు ఆయన త్వరగా న్యాయం తీరుస్తాడంట. ఎలా తీరుస్తాడు న్యాయం? త్వరగా. మన ప్రార్థనలు విలువైనవి. మనకు వెంటనే సమాధానం కనిపించకపోయినా దేవుడు వినకుండా ఉండడు. ఇప్పుడు మనం ప్రార్థన చేసాం, జవాబు రాలేదు, అంత మాత్రాన దేవుడు మన ప్రార్థన వినలేదా? విన్నాడా? విన్నాడు. మరి జవాబు రాలేదేంటి? జవాబు వచ్చింది. ఎప్పుడు వచ్చింది అంటే ఎప్పుడు అవసరమో అప్పుడు వచ్చింది జవాబు. అర్థమైంది మీకు? ఎప్పుడు జవాబు రావాలో అప్పుడు జవాబు వచ్చింది. అది దేవుని యొక్క న్యాయం, దేవుని యొక్క చిత్తం, దేవుని తీర్పు, దేవుని యొక్క న్యాయమైన తీర్పు. దేవుని వాక్యాల్లో మనకు అనేక సందర్భాల్లో దేవుడి తీర్పు మనం చూడవచ్చు. అర్థమైందంట. అనేక సందర్భాల్లో ఆహాబు రాజుగారు నాబోతు ద్రాక్ష తోటను ఆక్రమించుకున్నప్పుడు నాబోతు చనిపోయాడు. ఆయన్ని అన్యాయంగా అబద్ధ సాక్షులు పెట్టి చంపారు. కాలం గడుస్తూ ఉంది.
కొంతకాలం అయిన తర్వాత ఖచ్చితంగా దేవుడి యొక్క తీర్పు వచ్చింది. యుద్ధానికి వెళ్ళినటువంటి ఆహాబు యుద్ధానికి వెళ్తే శత్రువులు ఒక సైనికుడు గురి చూడకనే బాణం వదిలితే అది వచ్చి ఆ యొక్క రాజుగారి యొక్క కవచపు కీలు గుచ్చుకోండి, వెంటనే రక్తం గారిపోయింది. అర్థమైందంటారా? కొట్టడే దేవుడు తీర్పు అనేది వెంటనే వచ్చింది. అది వెంటనే రాదు, కానీ ఎప్పుడు అవసరం అప్పుడు ఖచ్చితంగా దేవుడు తీర్పు వచ్చింది. కనుక దేవుడి వాక్యంలో చాలా సందర్భాల్లో దేవుడు తీర్పుని మనం చూడవచ్చు. ఎప్పుడంటే మనం ప్రార్థన చేసినప్పుడు చూడండి, మనం గడిచినటువంటి కాలంలో మనం విన్నాం, అయ్యా ఎప్పుడు న్యాయం తీరుస్తూ నువ్వు అని ఆ బలిపీఠం దగ్గర ఉన్నటువంటి ఆత్మలు ఏం చేస్తాని మొరపెడతాను, భూనివాసులకు తీర్పు తీర్చవా అంటే అప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఇంకా కొంచెం కాలం ఆగండి, లెక్క పూర్తయితే ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. అర్థమైందంటారా? కనుక ఇక్కడ తీర్పు దేవుని యొక్క సన్నిధి నుండి వస్తుంది. విందాం దేవుని యొక్క వాక్యాన్ని. ఇక్కడ 13-14 వచనాలు కలిసి ఉన్నవి. ఇప్పుడు 15వ వచనం, మనుషులలో 3వ భాగమును సంహరింపవలెనని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలను వదిలిపెట్టబడిరి. దేవుడు టైం సెట్ చేస్తాడండి. దేవుని అనుమతి లేకుండా తీర్పు తనంతట తానే ప్రారంభించబడదు. దేవుడి తీర్పు వచ్చింది. అర్థమైంది మీకు? దేవుడు తీర్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది. టైం సెట్ చేస్తాడు దేవుడు సమయాన్ని నిర్ణయిస్తాడు. ఆ సమయం నిర్ణయించినప్పుడు అది ఖచ్చితంగా జరిగి తీరిద్ది అన్నమాట. యూఫ్రటీస్ నది అంటే, యూఫ్రటీస్ నది తూర్పు పడమర దేశాల మధ్య విభజన రేఖ యూఫ్రటీస్ నది. ఈ యూఫ్రటీస్ నది ఏంటంటే ఏదేని తోటలో నుండి 4 నదులు ప్రవహించింది. ఆ 4 నదుల్లో యూఫ్రటీస్ నది కూడా ఒకటి ఉంది. ఈ యూఫ్రటీస్ నది ప్రారంభం అక్కడే, మానవ జాతి అక్కడే ప్రారంభించబడింది. అక్కడ నుండే 4 నదులు వెళ్ళిపోయాయి. ఏదేని తోట, మానవుడి యొక్క, ఆదాము గారి యొక్క పుట్టక ప్రారంభం. కనుక మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటా ఉన్నాము. దేవుని అనుమతి లేకుండా తీర్పు అసలు రాదు. చాలామంది అంటారు, కొంతమంది విషయంలో ఏమంటారు చూడండి, వీడు ఏంట్రా ఇంకా చచ్చిపోయాడు ఇంకా బతికోండి అంటారు. అదేనంటారు. సమయం, కాలాలు, సమయాలు దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాయి. అందుకని దానియేలు గ్రంథంలో దానియేలు గారు అంటారు, కాలాలు, సమయాలు దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాయి. ఏది కూడా దేవుని యొక్క చిత్తం లేకుండా అవి జరగట్లా. అందుకని నెబుకద్నెజరు గారు అంటారు, నీ చిత్తము చొప్పున వాటిని జరిగించుతున్నావు. ఎప్పుడు సూర్యుడు ఉదయించాలి, ఎప్పుడు సూర్యుడు అస్తమించాలి, ఎప్పుడు వాన పడాలి, ఎప్పుడు వాన పడకూడదు అనేది దేవుడి చిత్తం. ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫాను దేవుడి యొక్క ఆజ్ఞ నెరవేర్చింది. ఆయన ఆజ్ఞ కోసం ఎదురు చూసింది తుఫాను. సృష్టి అంతా దేవుడికి లోబడుతుంది. ఇగో తుఫాను ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వెళ్ళాలని దేవుడు సెట్ చేస్తే అది వెళ్ళిపోద్ది. అర్థమేంటారా? ఈ భూమి ఆకాశాలు, ఈ సృష్టినంతా పరిపాలించేటటువంటి పరిపాలకుడు, నిర్మాణకుడు, నడిపించేటటువంటి నాయకుడు ఒకడు ఉన్నాడు. ఆయన నడిపిస్తేనే ఈ సృష్టి నడుస్తుంది. అంతేగాని దానంతటికవే సూర్య, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు అవంతటికవే నడిపించబట్టలా.
వాటిని నడిపించేటటువంటి నాయకుడు ఉన్నాడు. వాటిని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అవి నడుస్తూ ఉన్నాయి వాటి కక్షలో. వాటి కక్షలో ఏ రోజైనా సూర్యుడు ఆలస్యంగా ఉదయించడం మనం చూసామా? ఏ రోజైనా చంద్రుడు ఆలస్యంగా అస్తమించడం మనం చూసామా? మనం ఆలస్యంగా లేచిన సూర్యుడు ఉదయించి తాను పని చేసుకుంటూ వెళ్తాడు. ఏంటి అప్పుడే టైం 8 అయిందా 9 అయిందా అని మనం అంటాం. నీవు ఆలస్యంగా లేచావు. నువ్వు ఆలస్యంగా లేచావు అని సూర్యుడు ఆలస్యం ఉదయిస్తురా? సమయం వెళ్ళిపోతూ ఉంటుంది, కాలం వెళ్ళిపోతూ ఉంటుంది. వాటి పని వాటి పనులు, సూర్యచంద్ర నక్షత్రాలు గ్రహాలు వాటి పనులు చేస్తూ ఉంటాయి. ఋతువులు వాటి పని చేస్తూ ఉంటాయి. కనుక వీటన్నిటిని నడిపించేటువంటి నాయకుడు యేసుక్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నడిపిస్తున్నారు. అర్థమైందంటారా? వినండి దేవుని వాక్యం. తర్వాత 16వ వచనం, గుర్రపు రౌతుల సైన్యము లెక్క 20 కోట్లు. ఎంతండి? 20 కోట్లు. చూడండి, ఈ యొక్క 8-9 అధ్యాయాలలో ఉత్కంఠభరితమైనటువంటి సన్నివేశాలు మనం చూస్తూ ఉంటాం. అదేంటారా? మనం ఎప్పుడు విననటువంటి విషయాలు మనం వింటూ ఉంటాం. ఇక్కడ గుర్రపు రౌతుల సైన్యముల లెక్క ఎంతో తెలుసా? 20 కోట్లు. 16వ వచనంలో వారి లెక్క ఎంత అని నేను వింటిని. అంతకుముందు మిడతల ద్వారా హాని జరిగింది. 5 నెలలు మిడతలు బాధించినాయి. ఆ యొక్క తేళ్ళు తోక లాంటి వాటికి కొండెం ఉంది, అవి బాధించినాయి. అదంతా ఏంటి అయ్యా అంటే, గద్దించాలా? అదంతా ఏంటంటే మొదటి శ్రమ. అర్థమైందంటారా? మొదటి శ్రమ గద్దించును, ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తర్వాత వచ్చును. 12వ వచనం. రెండవ శ్రమ, మొదటి శ్రమ గద్దించబడింది. రెండవ శ్రమ ఇప్పుడు ఏంటో తెలుసా? గుర్రపు రౌతుల లెక్క. అర్థమైందండి? గుర్రాలు. చూడండి 17వ వచనం, మరియు నాకు కలిగిన దర్శనం మందు ఎలాగ చూచి తిని, ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికి నిప్పు వలె ఎరుపు వర్ణము, నీల వర్ణము, గంధక వర్ణముల మైమరువు నుండెను. ఆ గుర్రముల తలలు సింహం తలల వంటివి. వాటి నోళ్లలో నుండి అగ్ని, దోమ గంధములు బయలు వెడలుచుండెను. గుర్రాల నుంచి ఏమవుతుంది? అగ్ని, దోమవర్ణం. అర్థమైందండి? చూడండి, వాటి నోళ్ళలో నుండి అగ్ని, దోమగంధములు బయలు వెళ్ళుచుండెను. అగ్ని, దోమగంధాలు వస్తున్నాయంట నోళ్ళలో నుంచి, గుర్రాల నోట్లో నుంచి. ఎప్పుడైనా అగ్ని, గంధకం ఇదంతా ఎప్పుడైనా బైబిల్లో మనకి ఎక్కడైనా ఈ యొక్క సందర్భం ఏదైనా మనకి తెలుస్తుందా? ఎక్కడైనా జరిగినట్టు ఏమన్నా మనకి గుర్తొస్తుందా? ఏమండి గుర్తొస్తుందా? గుర్తురాట. ఆదికాండం 19:24 వచనంలో ఆకాశము నుండి దేవుడు అగ్ని గంధకాలు కురిపించాడు. ఎక్కడా? సొదొమ గొమొర్రా మీద కురిపించాడా? కురిపించలేదా? అగ్ని. ఏమండి? తర్వాత ఏంటి? గంధకము. ఏం కురిపించాడు? అగ్ని, గంధకం. అగ్ని, దోమ గంధకముల చేత మనుషులలో 3వ భాగము. చూడండి, ఈ 3 దెబ్బల చేత అనగా వీటి నోళ్లలో నుండి బయలు వెడల్చున్న అగ్ని, దోమ గంధకముల చేత మనుషులలో 3వ భాగము చంపబడెను. చంపబడ్డారండి.
అగ్ని దోమ గంధకాల చేత మనుషుల్లో 3వ భాగము ఏమయ్యారని వాక్యం చెప్తా ఉంది, చంపబడ్డారు. ఆకాశము నుండి అగ్ని కురిసి సొదొమ గొమొర్ర 4 పట్టణాలు, సొదొమ గొమొర్ర కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంకా 2 పట్టణాలు కూడా అగ్ని గంధకాలతో కాలిపోయింది. ఇప్పటికీ ఒక్క మొక్క కూడా ఆడ మొలవదు. ఇప్పటికీ ఉంది అక్కడ. ఇప్పుడు ఆ ప్రాంతం వెళ్తే ఇప్పటికీ అగ్ని గంధకం కురిసినటువంటి అదంతా ఇప్పుడు ఉంది అక్కడ, కుప్పగా ఉంది. ఏమైనా కంట్రోల్ పెట్టండి, అమ్మాయిని మీరు కంట్రోల్ పెట్టండి. ఇప్పటికీ అక్కడ ఉందండి. అది రుజువు. మరలా అటువంటిది ఇప్పుడు ఈ గుర్రం నోళ్ళలో నుంచి ఆ యొక్క అగ్ని వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? ఏమండి, మీకు అర్థం అవటానికి నేను చెప్తాను, ఇప్పుడు కోడిని మనం కోడి యొక్క ఈకలన్నీ పీకిన తర్వాత చికెన్ షాపులో మనం చూస్తే ఈ కోడిని పట్టుకొని ఏమండి సిలిండర్ వెలిగించి ఆ మంట వదులుతుంటుంది చూసారా? కోడి గాలుతుంటే ఎట్లా వస్తుంటుంది అది మంట ఎట్లా వస్తుంటుంది? స్పీడ్గా వస్తుంటుంది. వచ్చిందరా? అలాగా మనం అనుకోవాలి. అలాగా ఆ గుర్రం నోట్లో నుంచి అగ్ని గంధకం అవుతుంది. అర్థమైందంటారా? అది వచ్చి మనిషిది ఎట్లా అంటే ఉంటాడు అసలాడు చచ్చిపోతాడు. జీవితం ఎప్పుడు శాశ్వతం కాదు, జీవితం అశాశ్వతమైనది. ఎవరు ఎప్పుడు ఏ విధంగా చనిపోతారో ఎవరికి తెలియదు. కానీ ఉన్న పాటను నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని యేసుక్రీస్తుని సొంత రక్షణ అంగీకరించాలి. మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నవాడు పశ్చాత్తాపడు. జీవితం క్షణభంగురం. తెలియదు, చెప్పలేము, దేవుడి చిత్తం. అర్థమైంది మీకు? అంజూరపు చెట్టు ఒకటి ద్రాక్ష తోటలో ఉంది. యజమాని దేవుడు, తోటమాలిగా ప్రభు. తీసేయి అంటే దేవుడు తీసేస్తాం. మన ఇంట్లో చూడండి, పెద్దవాళ్ళు చెప్తుంటారు. పెద్దోళ్ళు ఏం చెప్తారు? ఆగో ఆ చెట్టు కాయలు కావట్లేదు కానీ అది పెద్దోడా వడ్డలు తీసుకొచ్చి దాన్ని నరికి అంటే ఏం చేస్తారు? పెద్దోడు ఏం చేస్తారండి? వేసేస్తాం. ఎవరైనా మన ఇంటికి చుట్టాలు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ వచ్చినప్పుడు ఏంటి చెట్టు ఉండాలి గేడా లేదా నరికేసి మా అమ్మ కాయలు కాయట్లా పూలు పోయట్లా ఏమి లేదు, ఎందుకు వేస్ట్గా? అది అంత నిజమేనే, ఎందుకు అక్కడ నరకటమే మంచిది, మీకు పొలాల కన్నా ఉపయోగపడుతుంది అంటారా? చెట్టునే తీసేస్తే మరి చెట్టుతో పాటుపడిన నువ్వు దేవుడు తీసేయంటే తీసేయి. అర్థమైంది మీకు? ఆ కాలంలో పరిస్థితి ఎలా ఉంటుందండి? 3వ భాగం చంపబడిను, చచ్చిపోయారు మనుషుల్లో 3వ భాగం. తర్వాత మనం చూస్తే దేవుని వాక్యం 19వ వచనం చూడండి. ఆ గుర్రముల బలము వాటి నోళ్ళ యందును వాటి తోకల యందును ఉన్నది, ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినందున వాటి చేత అవి హాని చేయును. వాటి శక్తి నోట్లో ఉంది, తోకల్లో ఉంది. వాటి తోక పాముల వలె ఉంది. తీర్పు, దేవుడి తీర్పు ఎలా వస్తుంది? దేవుడి తీర్పు చూసారా? అక్కడేమో మిడతలకేమో తేళ్ల లాంటి కొండలు ఉంటాయి, అవి ఏం చేస్తాయి? కుడతాయి. అక్కడ మంట. ఇక్కడ ఏంటంటే తోకలు ఎలా ఉంటాయంట? పాములాగా ఉంటాయంట తోకలు. ఇవి ఏం చేస్తాయి?
హాని చేస్తాయి. ముందున్నోడు నోట్లో నుంచి గంధకం వచ్చింది, ఎవడని వెనకాల ఉండనుకోండి ఆ తోక నుంచి హాని. అది ఊహించుకుంటేనే మనకి అందదు, అందదు. అటువంటి భయంకరమైనటువంటి తీర్పు రాబోతూ ఉంది. మానవుడు ఎంత బలవంతుడైనా దేవుడి యొక్క తీర్పు నుండి తప్పించుకోలేడు. అర్థమైందా? మనిషికి ఎంత బలం ఉన్నా దేవుడి తీర్పు నుండి తప్పించుకోలేడు. బలమెంత ఉన్నా, ధనమెంత ఉన్నా, పేరెంత గొప్పదైనా తప్పించుకోలేవు దేవుడి తీర్పు నుండి. ఆయన ఉగ్రత. తర్వాత 20 వచనం, ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దెయ్యములను చూడను, వినను, నడవను, శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్టు మారు మనసు పొందలేదు. తీర్పు చూసిన వారు దేవుని వైపు తిరగలేదు. జ్ఞానం పెరిగిన హృదయము మారకపోతే ప్రయోజనం లేదు. పశ్చాత్తాపడటం అవసరము. మారు మనసు పొందలేదంట. ఇంత జరుగుతున్నా ఇంకా చేస్తున్నారు. మారు మనసు లేదు, మారు మనసు పొందట్లేదు. దేవుడికి కావాల్సింది ఏంటంటే మనసులో మార్పు కావాలి, మారు మనసు పొందాలి. అర్థమైందండి? ఇది దేవుని వాక్యం చెబుతున్నటువంటి సత్యం. తర్వాత 27వ వచనం, మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయా మంత్రములను, జార చోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. 27వ వచనం, ఇంత జరిగినా ఇంకా మారు మనసు లేదు, మారు మనసు రాలేదు. హత్యలు, మనిషి మీద ఉన్నటువంటి గౌరవం కోల్పోవటం, మనిషి జీవితం దేవుని స్థానంలో ఆత్మీయతను కోల్పోయి మాయా మంత్రాల వైపు, శక్తుల వైపు వెళ్ళటం. అర్థమైందండి? ఇప్పటికీ చూడండి పరిస్థితి. ఏదైనా బాగలేకపోతే ఎందుకు బాగలేదు ఏంటి అని ఆలోచించరు. అసలు దీనికి కారణం ఏంటి అని ఆలోచించరు. వెంటనే వీళ్ళు ఏం చేస్తారు? తాయెత్తు కడతారు, అంతరం కడతారు. అంతరాలకి తాయెత్తులకి తగ్గిద్దండి? నువ్వు ప్రార్థన చేసుకుంటే తగ్గిద్ది, కానీ నీవు మందులు వేసుకొని ప్రార్థన చేసుకొని మందులు వేసుకుంటే ఈ మందు పనిచేయాలి ప్రభువా అని ప్రార్థన చేసుకొని నువ్వు ట్యాబ్లెట్ వేసుకుంటే అప్పుడు తగ్గింది. నేను మందులు వేసుకోను ప్రార్థన చేసుకుంటా అంటే అది ఆమెది తెలుసా? మూర్ఖత్వమైంది. నేను అన్నం తిన్నాను కానీ కడుపు నిండాలి అంటే గ్యాస్ ఫామ్ అయింది. సిస్టమ్ అది. రోగికి వైద్యుడు అవసరం, రోగికి వైద్యుడు అవసరం, రోగానికి మందు అవసరం. రోగికి వైద్యుడు కావాలా, రోగానికి మందు కావాలా? అదేంటంటారా? కానీ మూర్ఖం బట్టి చేయకూడదు. అది మనం నేర్చుకోవాల్సింది. ప్రార్థన చేసుకోవాలి. నూనె రాసి ప్రార్థన చేసేవాడు. ఆనాడు మందులు ఉన్నాయి. ఒలివ నూనె రాసి ప్రార్థన చేసేవాడు. నూనె ఏంటంటే అది మెడిసిన్ కూడా ఉపయోగపడుతుంది. ఒలివ నూనె, కొబ్బరి నూనె మెడిసిన్. నూనెలో కొబ్బరి కాయలు ఏముంటుంది? ఔషధ గుణాలు ఉంటుంది. కొబ్బరి నూనె ఏముంటుంది? ఔషధ గుణాలు ఉంటాయండి. అది మనం తెలుసుకోవాలి. తర్వాత ఆత్మీయ పాపం, జార చోరత్వములను, అదేంటారు? దేవుని విడిచినటువంటి ఆత్మీయ పాపం, వ్యభిచారం, ఆత్మీయ వ్యభిచారం. తర్వాత ఇక్కడ రాయబడిన మాట ఏంటి? జార చోరత్వములను. చోరత్వం అంటే
చోరత్వం అంటే ఇతరుల హక్కులను దోచుకోవటం, దొంగతనం, అది చోరత్వం. అదేంటారా? కనుక మారు మనసు పొందిన వారు కారు. 8వ అధ్యాయం 21వ వచనం, మారు మనసు పొందాలి. కొంతమంది చూడండి, ఎంతకాలం నుంచి దేవుడి మీదకి వచ్చినా మారు మనసు ఉండదు. ఆలోచనలో మార్పు ఉండదు, నోటు మాటల్లో మార్పు ఉండదు, ప్రవర్తన మార్పు ఉండదు, ఏమీ మార్పు ఉండదు. ఎదుగుతుంటారు, అట్లా ఎదుగుతుంటారు. కొన్ని చెట్లు చూడండి ఎదుగుతుంటాయి. ఎంత ఎత్తు ఎదిగిద్దో చెట్టు, ఇంత బలంగా ఎదిగిద్ది. కానీ పోతా లేదు, పిందా లేదు, కాయ లేదు, ఏమీ లేదు. మరి ఎందుకు ఆ చెట్టు ఎదిగిన ఏం ఉపయోగం? మనం కూడా విశ్వాసంలో ఎదగాలండి. విశ్వాసాన్ని ఎదగకుండా సంవత్సరాలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి, వయసు పెరుగుతుంది, ఎదుగుతా ఉన్నాం. కానీ ఏమి ఉపయోగం? మనకి ప్రభువుని రక్షించాడు, మారు మనసు పొందావు, బాప్తిస్మం రక్షించబడ్డావు. నీ వల్ల దేవుడికి ఏమి ఉపయోగం? నీ ద్వారా కొన్ని ఆత్మ రక్షించబడ్డాయి. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. మన వంతు మనం ప్రార్థన చేయాలి. రక్షించేవాడు దేవుడు, ఆకర్షించేది ప్రభు. కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నిర్లక్ష్యం ఏముంది ఈ రోజుల్లో? ఆత్మీయ నిర్లక్ష్యం. ఏంటిదండి? ఆత్మీయ నిర్లక్ష్యం. ఆత్మీయంగా నిర్లక్ష్యం అనేది చాలా ఎక్కువగా ఉంది. అది స్పష్టంగా కనబడుతుంది. ఆత్మీయ నిర్లక్ష్యం. బైబిల్ చదవం, వాక్యమేనో, ప్రార్థన చేసుకోం, పాటలు పాడడం. ఎలా నీవు ఆత్మీయంగా ఎదుగుతూ? నీ ఆత్మ ఎలా ఎదిగిద్ది? శరీరం బలంగా ఉంది, ఆత్మ బలహీనం. ఎప్పుడు ఎదిగింది నీ ఆత్మ? కనుక మనల్ని మేలుకొలపటానికి దేవుడు తన వాక్యం ద్వారా సిద్ధపరుస్తూ ఉన్నాడు. భవిష్యత్తులో ఎలాగ ఉండబోతుంది? బి ఎలక్ట్. సిద్ధంగా ఉండండి, ప్రార్థించండి, సిద్ధపడండి, వాక్యం వినండి, ఆత్మీయంగా ఎదగండి, ఇతరులకు యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పండి. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను, త్వరగా. ఇక టైం లేదు. మనం అనుకుంటాం అంటే టైం ఉంది. దేవుని వాక్యం చెబుతున్నాడు, టైం లేదు. మనం అనుకుంటాం టైం ఉంది. సమయం లేదు. వచ్చుతున్నవాడు ఇక ఆలస్యం చేయక త్వరగా వస్తాడు. రాకడనే రైలు బండి వస్తూ ఉంది. పరిశుద్ధులకి అందులో చోటు ఉంది. నువ్వు సిద్ధపడితే వెళ్ళిపోతావు, సిద్ధం లేకపోతే విడవబడు. ఎలా ఉన్నావు నువ్వు ఆత్మీయ జీవితంలో? నిన్ను ఒకసారి పరీక్షించుకోవాలి దేవుని సన్నిధి. కనుక ప్రకటన గ్రంథం వివరణ 17వ భాగం 6వ దూత బోర ఊదినప్పుడు ఏం జరిగింది? మెడల ద్వారా బాధపడ్డోళ్ళు గుర్రాలు ద్వారా చంపబడ్డారు. 10వ అధ్యాయం. ఇంకా ముందు చాలా ఉంది తీర్పులు. వినండి, నేర్చుకోండి, ఆత్మీయంగా ఎదగండి, ప్రభు రాకడ సిద్ధపడండి. అంతవరకు ప్రభు కృపతోనే ఉండుగాక. ఆమేన్. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. దేవుని వాక్యం వినండి. దేవుని వాక్యం వినండి, ఆత్మీయంగా ఎదగండి. మరి ప్రకటన గ్రంథ వివరణలో 17వ భాగం 6వ దూత బోర ఊదినప్పుడు ఏం జరిగింది? వినండి, నేర్చుకోండి, ప్రభు రాకడ సిద్ధపడండి. అంతవరకు ప్రభు కృపతోడు నడిపించిన గాక. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. పాస్టర్ ఆర్ డానియల్. ఆమేన్.